చూసారా ఫ్రెండ్స్, పండగ వాతావరణం అప్పుడే స్టార్ట్ అయిపోయింది విలేజెస్లో. చాలామంది హడావుడి అదే సిటీలో అయితే ఎవరి పని అలా ఉంటారు. చూసారా, ఎప్పుడు పాతగా ఉండే హౌసెస్ చూడండి. మీకు వెళ్ళే దారిలో మురళీమోహన్ గారు ఇల్లు కూడా చూపిస్తాను. వెళ్ళే దారిలోనే మాగంటి మురళీమోహన్ గారి ఇల్లు చూపిస్తాను ఫ్రెండ్స్. చూద్దాం. ఇది మా ఊరు టెంపుల్. చాలా సంవత్సరాలు బట్టి ఉన్న పాత గుడి మాట ఇది. ఇది మా ఊరి శివాలయం. అగో కనిపిస్తుంది కదా ఆ చెట్టు బ్యాక్ సైడ్, అదే మురళీమోహన్ గారి ఇల్లు చూపిస్తున్నా. వెళ్తున్నా. అగోండి కొబ్బరి చెట్టు ఉన్న ఇల్లే మురళీమోహన్ గారిది. ఇది కన్స్ట్రక్షన్ చేసి వదిలేశారు అన్నమాట. ఇవ్వండి ఇదే చూశారు కదా నేము. ఇది అంతా మురళీమోహన్ గారు. ఇది ఇప్పుడు చూపిస్తున్న ఇంట్లోనే షూటింగ్స్ అవుతాయి ఎక్కువ. ఎంఆర్ ఆఫీస్ కింద నెక్స్ట్ అలా చేసి అందులో షూటింగ్స్ అవుతాయి. అంతా విలేజ్. మనకి మోస్ట్లీ ఏం కావాలన్నా మినిమం 3 kilometers వెళ్ళాలి. దొరుకుతాయి అనుకో బేసిక్ నీడ్స్, కానీ మెయిన్ థింగ్స్ అనేసి మనకి ఒక 3 kilometers ఏలూరు వెళ్తే కానీ మనకి ఏంటి అంతగా దొరకదు. సో చూస్తున్నారుగా, ఇంకా చాలా ముందుకి వెళ్ళాలి మనం. వెళ్దాం. వెళ్ళాక నేను మార్కెట్ అది కూడా చూపిస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం కానీ మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది మా ఊర్లో రైస్ మిల్లు. చూసారా రైస్ ఎంత ఎక్కువ ఉందో. రైతులు ఉండబట్టే ఎంత రైస్ మనకు వస్తుంది. చూసారు కదా రైస్. ఇప్పుడు మీకు ఒక బిల్డింగ్ చూపిస్తాను. అది కృష్ణ గారు ఇది ఉంది కదా మొబైల్ షోరూమ్. ఇది కృష్ణ గారి బిల్డింగ్ అంట ఒకప్పుడు, ఇప్పుడైతే అమ్మేశారు. చూసారా పండగకి పోయి బిజీ పండగ కోడులు అవి ఎంత ఉన్నాయో. మేము వెళ్తున్నాం. మరి ఎంత చెప్తారో ఏంటో చూడాలి. చూసారా, అడుగుదాం ఒకసారి ఎంత అని. చూసారా క్రౌడ్ ఎలా ఉందో. ఫోన్ అడిగితే ఆశలు ఎక్కడ అడుగుతారో అని భయం వేసి అలా ముందుకు వెళ్తున్నాం. చూసారా ఇక్కడ షూటింగ్ కూడా జరుగుతుంది. అంత హడావుడిగా ఉంటుంది పల్లెటూరు అంటే, మామూలుగా ఉండదు. ఎంతవి